ప్రాబ్లం, దగ్గు, జలుబు, పువ్వులు అలాంటివన్నీ కూడా తీసేస్తుంది. నేను ఓన్గా రెండు సర్జరీ లేదు, దానివల్ల బాగా నేను యాంటీబయాటిక్స్ వాడుతాను సార్. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్, టీ తాగినా కూడా గొంతు ఉడిపోతుంది, మంట వస్తుంది, ఫుడ్ మొత్తము అవాయిడ్ చేస్తుంది. దానివల్లనే చాటు కూడా వచ్చేసింది. ఏం తినకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. సో దానివల్లనే వేడికి ఏదైనా, కాకపోతే ఇది వాడినప్పటి నుండి మాత్రము ఆయిల్ ఫుడ్ 2-3 పూటలు తిన్నా కూడా, బయట జంక్ ఫుడ్ తిన్నా కూడా ఇప్పుడు ఇంతమంది సఫర్ అవుతున్నారు సార్ వైరల్ ఎఫెక్ట్కి. నేను మాత్రం ఎఫెక్ట్ కాలేదు. ఇది ఏది వచ్చినా కూడా ఇది అమృత శక్తి అయింది, ఈ నోలి ఒకటి ఇది 2 మాకు బూస్ట్. ఇది తాగుతాము, అది వేసుకుంటాను. నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది సార్, అది ఇట్లా రెగ్యులర్గా వేస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఊరు తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ వాటర్ కలుగుతుంది, వెదర్ పొల్యూషన్, అన్ని రకాల పొల్యూషన్ అవుతుంది కదా, దానికి సొల్యూషన్ ఓపెన్ చేసింది సార్. నాకు ఓపెన్ చేసి ఉంటుందా సార్? ఇప్పుడు గంగారెడ్డి సార్ మీకు అందరికి గిఫ్ట్ ఇస్తారు అది. 100 ఉంటాయి సార్. ఓపెన్ చేయండి సార్. అయినా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈ బాటిల్లో వాటర్ కూడా కరెక్ట్ కాదు కదా. కాదు కానీ సార్కి చెప్పలేం కదా సార్. మళ్ళీ మేము ఇక్కడ కైలాను ఇక్కడికి వస్తే మమ్మల్ని రానిస్తారా? సార్ ఇది ఏంటి ఐడియా ఉందా? పిల్లల్ని అడగడానికి తీస్తారు మనకి ఏమన్నా ఇబ్బంది అడిగినప్పుడు. ఏం చేస్తారు సార్ ఇది? బ్యాక్టీరియా, వైరస్ పైన ఏదైనా కూడా మనకైతే హెల్ప్ చేస్తుంది. నేను ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది సార్. ఇది గామా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అన్ని క్లీన్ చేయడానికి ఉంటుంది. ఇది ఒకటి కట్ చేసి వేస్తుంది సార్. సరే స్మెల్ అబ్జర్వ్ చేయండి. సార్ మందు తాగినప్పుడు గట్టిగా ఉండాలి. అది కూడా రాలేదు. చెప్పండి కాదు, నేను చెప్పండి ఏదన్నా తెలిసిపోతండి సార్. ఈ కంపెనీని వేరే దాంతో పోవచ్చు, ఓన్లీ ప్లాంట్ నేమే రావాలి. కొంచెం వాసన, దేని వాసన? ఎవరైనా ఉన్నారా సార్ ఆర్ఎంపీస్? ఇంగ్రీడియంట్స్ చెప్పండి. కామెంట్ చేశారు కదా సార్, పచ్చకర్పూరం సార్. పచ్చకర్పూరం, ఓమ, పుదీనా, తులసి. అమ్మ అవన్నీ ఎందుకు ఎత్తున్నావు రానొచ్చు. మన ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా మన బాడీకి ఎంతవరకు ఎంత మోతాదులో వాడితే మన బాడీకి హెల్ప్ అవుతుంది అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తోటి తీసుకోబడింది. ఒకసారి అందరికి ఒక్కొక్కటి ఇచ్చేయండి. మనం ఏదేమో ఓమ, పచ్చకర్పూరం, పుదీనా, తులసి వాటితో తయారు చేయబడింది. మనకు బయట ఫంక్షన్లకు వెళ్తూ ఉంటుంది సార్. సార్ మేము గ్యారంటీ మీకు ఏమైనా కూడా
ఫ్లేవర్ తెలుస్తుంది ఏం చెప్తారు. నాలుగు కింద పెట్టుకోవచ్చు. జస్ట్ నాలుగు కింద చప్పటి అదే మెంట్ అవుతుంది. మనకి అడ్డైజేషన్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తా ఉంటాం, అన్ని ఇప్పుడు తినడానికి బాగా ముందట పడుతున్నారు. నాన్ వెజ్ అనగానే ఫ్యామిలీకి ఏమంటారు పోయి కొట్టు పెట్టినట్టు వచ్చేస్తున్నారు. ఇంతకుముందు వెళ్ళే వాళ్ళు కాదు, తింటారు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నాము. తినొచ్చిన తర్వాత ఎంత మంచిగా ఉన్నా కూడా ఏమంటారు ఇంటికి వచ్చినాక దిక్కుమాల ఆయిల్ ఏదో ఆయిల్ వాడింది చేతులు ఎన్ని 4-5 రకాల సబ్బులు వేసి రాకుతా ఉంటాం. ఆయిల్ వాష్ చేస్తాం, అది ఇది వేసి రాస్తాం. అన్నీ ఏదో ఆయిల్ వాడినట్టు తినేదైతే మంచిగా లోపలికి పంపించుకుంది, చేతులకు మాత్రం స్టైల్ కొట్టుంది. సో ఈ చేతులను అయితే మనం క్లీన్ చేసుకోగలుగుతున్నాం. అవన్నీ కలిపిన ఆయిల్ అయితే లోపలికి వేసినాయి కదా సార్. ఇప్పుడు ఒకటి చిన్న లాజిక్, మనము ఫోను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటున్నాము, బైక్ సర్వీసింగ్ ఇస్తున్నాము, కార్ సర్వీసింగ్ ఇస్తున్నాము, ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నాము, అన్ని రకాలు చేస్తున్నాము. మరి లోపల బాడీని ఎవరు సర్వీస్ చేయాలి సార్? ఇది అమృత శక్తి చేస్తారు సార్ సర్వీస్. అయితే ఇప్పుడు ఆ ఫంక్షన్లకి నా భాషలో చెప్పాలంటే భూమి మీద పడ్డ ఫస్ట్ అమృత చుక్క సార్. తిరుపతి లడ్డు కంటే ప్రధానమైంది నా దృష్టిలో. ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని 100% ఇస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకొని ఎంత రిలాక్స్ అవుతుందో. ఇప్పుడు మనకి ఏదైనా తలనొప్పి హెడేక్ ఇట్లా ఇరిటేషన్ రావడం, జలుబు తుమ్ములు అలాంటివి వచ్చినా కూడా ఏంటిది మనకు కరోనా టైంలో నూనె అయితే దీంతో మొత్తం రిలాక్స్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. కరోనానే ఎగరొచ్చేసింది. అప్పుడు అందరం తీసుకున్నాం కదా. కరోనా సిచ్యువేషన్ ఏం తీసుకున్నాం, కషాయం పీల్చుకున్నాం కదా సార్. సో ఆవిరి దీంతో పట్టుకున్నాం అనుకోండి చాలా రిలాక్స్ అవుతుంది. ఎర్రీ చేసే చట్టు ఇటు వస్తూ ఉంటుంది, బాగా ఎడ్డీకి వస్తూ ఉంటుంది. ఎంత కులండలకు దీంతోనే నాకు ఆస్తమా కూడా రిలాక్స్ అయింది సార్. చాలా మంచి ఊర్లలోకి వెళ్తే నోని ఉండి అమృతశక్తి బిడ్డ దండం పెట్టడం మంచిగా ఉన్నది. కాళ్ళ నొప్పులు అయినాయి, ఈ కడుపులో మంట పోయిందని. ఇది ఓన్గా మాడితేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సార్. మీరు ఇవాళ వేస్తున్నారు కదా, ఇంకొక 1 అవర్ వరకల్లా మీ హెల్త్ ఎలా ఉన్నది మీరే రిప్లై అయిపోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా సోలంతా ఆపరేషన్ నో, ఇంజెక్షన్ నో డాక్టర్. ఇప్పుడు ఆర్ఎంపీలు ఎవరైనా ఉన్నారా సార్? చిన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వస్తాం కదా. ఈ నోని మన దగ్గర ఉంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ మన చేయకుండా ఉన్నట్టే. ఇన్ ద సెన్స్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, తలనొప్పి, ఫీవరు, కాలు ఉంచడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటి అన్నిటికీ సార్. ఈ మేమే చెప్పాలంటే లేడీస్కి కింద కూర్చుంటే కాలు నీటిలో తీసేస్తారు, నరాల బలహీనతను తీసేస్తారు, దీన్ని థైరాయిడ్, బీపీ వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తారు. లిక్విడా చూపిస్తాను సార్. అంటే ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ 16 సంవత్సరాలు అయిపోవాలి. ఇది ఒక పాలిచ్చే తల్లులు మెన్సెస్ టైంలో ఈ లాస్ట్ స్టేజ్లో కిడ్నీ డయాలసిస్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు తప్ప అందరు రావచ్చు సార్. ఇప్పుడు వస్తుంది ఇది క్యాప్ 15 ml నీళ్ళు వేసుకొని గోరువెచ్చని నీళ్ళని అయితే చాలా రిజల్ట్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ పైలట్ తాగినప్పుడు ఇది తాగినప్పుడు టీ కూడా తాగుతుంది. కానీ ఇంకొక విషయం మీ ముందు చెప్పదు, కానీ డ్రింక్ చేసి అలవాట్లు ఉన్నవాడికి కూడా ఇది కొంచెం తాగుతున్న కొద్దిగా దాని మీదకి మనసు రాదు సార్. ఇక్కడ ఒక చిన్న సైన్స్ లాజిక్ ఉంది. ఎందుకు రాదనంటే ఎక్కువ మంది డ్రింక్ అడిక్షన్ కావడానికి టెన్షన్స్, స్ట్రెస్, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఇలాంటి వాటి వల్లనే హెల్త్ కాన్సెప్ట్నే చాలా మంది డ్రింక్ అడిక్ట్ అవుతారు. ఇది అన్ని తీసేసిన తర్వాత ఇంకా మంది సార్ అది ఒక 50% హెల్ప్ చేయగలుగుతారు.